శ్రీహరి రాఘవులే సీతారాముడా రఘురామచంద్రవేలి రాము జయ రామ మరి వాటి రోజున కీర్తి శేషులైన మరి రంగు శంకరయ్య గౌడు మరి పోస్ట్ శంకరయ్య మరి అకాల మరణంగా అందరిని విడనాడి కానరాని లోకానికి వెళ్ళిపోయి 11వ రోజుగా వస్తున్నది. తన పవిత్రాత్మకు శాంతి చేకూరాలనని ఈ రోజున రామనామ సంకీర్తన ఆత్మగల్లవాడు అందరిని విడనాడి కానరాని లోకానికి వెళ్ళిపోయి 11 రోజులుగా వస్తున్నది. తను ఏ లోకాన ఉన్నా తన పవిత్రాత్మకు శాంతి చేకూరాలనని ఈ రోజున ఈ కథ ఎప్పించే వాళ్ళు మరి ఆత్మీయులు కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు మరి కొడుకు ప్రసాద్ రంగు ప్రసాద్ మరి కోడలు వసంత మరి కొడుకు శ్రీనివాసు కోడలు కోమల మరి బిడ్డ రజిత అల్లుడు శ్రీనివాసు మరి అదే విధంగా మనవరాలు అఖిల మనవడు ప్రవీణు మనవడు పవన్ కళ్యాణ్ మనవరాలు ప్రియాంక మరి మనవడు కౌశిక హరి కౌశికు మరి మనవరాలు సాన్విత మరి ఆత్మీయులు మరి అటువంటి మనవరాలు సాన్విత భార్య ప్రమీల ఆత్మగల్ల బలగమంత కలిసి ఎక్కడెళ్ళిపోయే ఏ లోకాన ఉన్నవు నానా కొడుకుల కోడళ్ళ విడనాడి మనవల మనవరాళ్ళ ఇడిచిపెట్టి 11 రోజులాయనా మా బాబు శంకరయ్య నువ్వు బతకాలనా ని నానా మేమెంతో ఆరాటపడ్డాము నాయన్నో నీ బిడ్డను విడనాడి అల్లుణ్ణి విడిచిపెట్టి మనవల మనవరాళ్ళ విడిచిపెట్టి ఏ లోకానున్నవయ్యా నీ నోటి పిలుపులు ముత్యాల మూటలే నానా మా తాత శంకరయ్యని మేము వెలుచుకుందుము తాతయ్యా ఓ తాతయ్యా మనవడా పవనని పిలువ వస్తావా మనవరాల ప్రియాంకని పిలువ వస్తావా నా మనవడా హరికౌశికని పిలువ వస్తావా మనవరాల ఆగో అటువంటి సాన్వితని పిలువ వస్తావా తాతయ్య మనవరాలు వకీలంటే నీకు లేని ప్రేమలుండే తాతయ్యో నీ నోటి పిలుపులు ముత్యాల మూటలు తాతయ్య గంగా ఓ శివలింగా శివలింగా పొంగుతో వచ్చింది గంగా పవటిలు కొట్టింది ఎండ ఎండల్ల వానల్ల బండి ఇక బండిల్లి పోవంగరా ఇక బండిలో మీ తండ్రిగా ఇక శంకరన్న వంగనా ఇక నువ్వు కన్న కొడుకులేమో ఇక నువ్వు కన్న బిడ్డలేమో తండ్రి కడ్డ మచ్చనా ఓ బాబు శంకరయ్య నువ్వెటు పోతున్నవే మన ఇల్లు గీడున్నది ఇక మన జాగ గాడున్నది ఇక కొడుకులా వదిలిపెట్టి బిడ్డలా వదిలిపెట్టి బాబు నువ్వెటు పోతన్నవో తండ్రి పోవంగనా కన్న బిడ్డలాది కచ్చనా కన్న కొడుకులాది కచ్చనా నా బిడ్డ రాజీత నేనెళ్ళిపోతా ఉన్నా బిడ్డ పండుకు రాను బిడ్డో నేను పబ్బాన రాను బిడ్డ నీ కష్టం అడగరాను బిడ్డ నీ బాధలు అడగరాను ఇక నేనున్న నాటి పోలే బిడ్డ మీ తల్లి ఉంట ఉంది అయ్యో పోతున్న కొడుకులాలా నా కొడుక ప్రసాదు
నెల్లి పైలమూరా ఉడక నా ఇల్లు నాకున్నది ఉడక మీ ఇల్లు మీకున్నది నాకు ఉల్లిల్లు నచ్చలేదు ఇయ ఊరికి ఉత్తరాన ఊడాల మర్రి కింద ఇయ నీనిల్లు కట్టుకున్నా ఇయ ముడుముల్ల జాగలోన ఉడక ముగ్గంట పోసుకున్నా ఇయ నేనెళ్ళిపోతా ఉన్నా అయ్యో నా కొడుకులాలా ఇక మీరు బతకాలనాని నేను కాయ కష్టం చేసి ఇక మీ మూల దాదుకున్నా ఇక నేనెళ్ళిపోతా ఉన్నా నా భార్య బ్రాహ్మీల నేనెళ్ళిపోతా ఉన్నా ఇక మన కొడుకులు ఉంటారమ్మా మన బిడ్డలు ఉంటారమ్మో వెళ్ళిపోతున్న మనవరాల నా మనవరాల అఖిల ఇక నీ పెళ్లి నాడు బిడ్డో నేను ఆనందపడ్డ నేను ఇక నేనెళ్ళిపోతా ఉన్నా నా మనవడా ప్రవీణు ఇక నేనెళ్ళిపోతా ఉన్నా నా మనవడా పవాను ఇక నీకు నాకు వాసన ఇక రూడాన బంధమైన మన కన్న తీరినాది నేనెళ్ళిపోతా ఉన్నా అయ్య నా మనవరాన్ను ఇక నేనెళ్ళిపోతా ఉన్నా ఇక నాతో చూడవోకో ఇక కలవాల నీళ్ళ పోలే అయ్యో కలిసి బతుకుమన్నాడా ఇక బుద్ధి మాట ఎరకనా ఇక పువ్వులు దాటినాడా ఇక రంగు వారిళ్ళను ఇక పోసు శంకరాని ఇక నేనెంత పేరు కచ్చి ఇక నేనెళ్ళిపోతా ఉన్నా కొడక నా పేరు మాసినాది ఇక నా పండు గుడిసినాది ఇక పోతున్న బిడ్డలారా పోతున్న మనవలారా ఇక నేనెళ్ళిపోతా ఉన్నా ఇక ఏడిగా శంకరయ్యో ఇక ఇంకేసి మందిలోనా కొడక వట్టిగా పోతలేను నాకు వడగట్టి పేడగట్టి ఇక పేడల్లో వండబెట్టి ఇక నలుగురు ఎత్తుకొని అయ్యో 10 మంది మొత్తుకుంటా నన్ను సాగ నంపినారా ఇక నన్ను తీసుకెళ్ళినారా కొడక నేనెళ్ళిపోతున్నారా శివశివనన్నడేమో శివలోకం వెళ్ళినాడా అగో శివుని మల్లె తోటలా పూలు కొయ్యవాయరా దేవుని పూజకు వాయరా మరీ మహానుభావులు ఆత్మగల్ల కొడుకులు కోడన్లు బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళంతా కలిసి ఈ రోజున మన కళా బృందాన్ని గుర్తించి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పథకాడికి వచ్చిన పెద్దలందరికీ మా కళాసుమంజలి తెలియజేస్తూ ఏ లోకాన ఉన్నా మరి అటువంటి ఆ బాపు శంకరయ్య బాపుకు ఏ లోకాన ఉన్న తన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మిగతా కథ ప్రారంభం చేసుకుంటా హరి హరి రఘునందన శివకలికి బురి పట్టణాన్ని పరిపాలన చేసేటి వాడు అటువంటి ఎలమ కోటయ్య భార్య ఎలమ నాగమ్మ ఆగో అటువంటి భవనాల వేటికి భర్త ఎప్పుడు వస్తున్నాడో భర్త రాకడ కళ్ళ చూసింది ఎలమ నాగమ్మ నేను అనుకున్నానో లేదో నా భర్త కచ్చిరి కాంచెల్లి వెళ్ళి వస్తున్నాడా అని నా భర్త వేటి పోయి భర్త ప్రాధాలు గడికి పైన తల్లుకుంటానా అని భగవంతుని సేవల కన్నా భర్త సేవలే బహు గొప్ప అంటారా అని అత్తమామ సేవ చేసి అల్లిరాని భర్త సేవ చేసే భాగ్యవతి సద్గుణాలు కలిగిన ఇలవనాగమ్మ శంకుతోడు ఉదికాలు చేతులని వల్లి ఎస్తరు పన్నీరు సాయి సవ్వాజి పట్టుకోని భర్త పాద పూజ కొరకు ఎట్లా వస్తున్నదో ఎట్లా వస్తున్నది గల్ల 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 మాయిల వినవేమే మాటలు గలవేమే గల్ల 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 మాయిల వినవేమే మాటలు గలవేమే ఓ గల్ల 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 మాయిల వినవేమే మాటలు గలవేమే గల్ల 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 మాయిల వినవేమే మాటలు గలవేమే గల్ల గల్ల యా బాల రామ 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 గల్ల గల్ల యా బాల రామ 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 గల్ల గల్ల యా బాల రామ 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 అయ్యో గచ్చల రామ రామ రామ
రామ రామ రామ ఉన్నది రామ రామ భార్య అన్నవుతేనా రామ 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 ఇయ భార్య తెచ్చినది కాదు కాదు ఓ దేవుడా భర్త పాదాలు కడగబట్టే హరి అంటున్నా ఓ దేవుడా ఓ దేవుడా నేను వచ్చినాక వెంటనమ్మా ఓ నా ప్రాణములు గడిగినావే ఓ ఈ నా ప్రాణముల నీళ్ళు బామా నా భార్య ఇక పైన నల్లుకున్నావమ్మా ఓ బామ ఎలవనాగమ్మ కలగల్లని ముఖము కలదప్పింది చిలుక లాంటి ముఖము తిన్న ఉచ్చుకున్నావు ఎవరన్నా నిన్నేమన్నరా నువ్వెందుకు బాధపడ్డవు